హాయ్ ఆల్, మనకి అంబ్రెల్లా స్టేస్లోకి ఒక కొత్త ప్రాపర్టీ వచ్చేసింది. ఇట్స్ నేమ్ ఈజ్ వంతారా. సో ఇది మనకి ఎంట్రన్స్. ఇది ప్రాపర్టీ మొత్తం మనకి ఇలా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. చూస్తున్నారు కదా. సో ఇక్కడ మనకి కార్ పార్కింగ్కి చాలా హ్యూజ్ స్పేస్ ఉందండి. అట్లీస్ట్ మీరు ఒక 2-3 కార్స్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. బయట కూడా కావాలంటే కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి ఎంటర్ అవ్వగానే ఇక్కడే ప్రెమిసెస్లోనే మన కార్ పార్కింగ్కి చాలా మంచి స్పేస్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ విల్ గో టు ద పూల్. ఇప్పుడు మనం పూల్ చూసేద్దామండి. ఓకే, ఇక్కడ ఎంటర్ అవుతూనే మనకి ఇంటి పక్కనే ఇట్లా మంచిగా పూల్ ఇచ్చారు. చూడండి. సో ఇది మనకి ఎంట్రన్స్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ లాన్. ఇదంతా మనకి లాన్ ఏరియా. ఓకే, సో ఇంటికి పక్కనే మనకి పూల్ ఉంటుందన్నమాట. చూడండి, పూల్ వాటర్ కూడా ఎంత క్లీన్గా ఉన్నాయో. సో మనకి పూల్ పక్కనే మనకి పార్టీ అంటే కూర్చొని మీరు ఏమైనా బార్బిక్యూ చేసుకోవాలనుకున్నా, క్యాంప్ ఫైర్ పెట్టుకోవాలనుకున్నా కూడా మంచి స్పేస్ కూడా ఇచ్చాము. చూడండి. సో దిస్ ఈజ్ ద పార్టీ ప్లేస్. ఓకే, సో ఇలా పార్టీ ప్లేస్ ఉంటుంది. మీకు పక్కనే ఇట్లా మంచిగా పూల్ ఉంటుందన్నమాట. ఓకే, ఇది మీకు బయట లాన్ అంతా ఇలా ఉంటుంది. కాబట్టి మనం ఇల్లు ఎలా ఉందో చూసేద్దాం ఇప్పుడు. బేసిక్గా ఇది మనకి ఒక 3 బెడ్రూమ్ ప్రాపర్టీ అండి. సో బయటకి ఇలా ఉంటుంది. ఓకే, ఇది ఒక 3 బెడ్రూమ్ ప్రాపర్టీ. చూడండి, దిస్ ఈజ్ ద హాల్. జస్ట్ హాల్లోకి ఎంటర్ అయిపోదాము. హాల్లోకి ఎంటర్ అయిపోగానే మనకి లెఫ్ట్ సైడ్కి మంచిగా డైనింగ్ ఏరియా ఉంది. మీకు ఎక్స్ట్రా చైర్స్ కూడా కావాలంటే మంచిగా ఎక్స్ట్రా చైర్స్ కూడా ఉన్నాయి. డైనింగ్ ఏరియా పక్కనే మనకి మినిమల్ కిచెన్ ఉంది. మినిమల్ కిచెన్ అంటే గ్యాస్ స్టవ్ ఉండదన్నమాట. బట్ కానీ మీకు రిఫ్రిజిరేటర్, ఓవెన్, రైస్ కుక్కర్, కెటిల్, ఇండక్షన్ స్టవ్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో మీకు వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఉంది. ఓకే, సో దిస్ ఇస్ ద మినిమల్ కిచెన్ విచ్ యూ ఆర్ ప్రొవైడింగ్. అండ్ మీకు ఇన్వర్టర్ కూడా ఉంది. ఓకే, సో మీకు ఫర్ సపోజ్ ఈ 3 బెడ్రూమ్ ప్రాపర్టీ మళ్ళీ మీరు 10 మెంబర్స్ అట్లా వచ్చారనుకోండి, మీరు యూస్ చేసుకోవడానికి మీకు ఎక్స్ట్రా సింగిల్ ఫోల్డబుల్ బెడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. యూ కెన్ సీ దమ్. సో ఇది మీకు సోఫా ఏరియా అండి. చూడండి, ఇది హాల్. మీకు టీవీ కనెక్షన్ కూడా ఉంది. కింద మీకు స్పీకర్ చూస్తున్నారు కదా, స్పీకర్ కూడా ఉంది. ఇది ఏదో టీవీకైనా వాడుకోవచ్చు, లేకపోతే డిటాచ్ చేసి మీరు నార్మల్గా అయినా వాడుకోవచ్చు. ఓకే, ఫస్ట్ విల్ సీ ద ఫస్ట్ బెడ్రూమ్. మనకి హాల్లో ఫస్ట్ రాగానే లెఫ్ట్కి ఒక ఫస్ట్ బెడ్రూమ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ బెడ్రూమ్. చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్గా ఉందో. దిస్ ఈజ్ ద ఫస్ట్ బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ మనకి బాత్రూమ్ ఉంటుంది. ఓకే, బాత్రూమ్ కూడా చూసేద్దాం. సో దిస్ ఈజ్ ద బాత్రూమ్. మీకు గీజర్ కూడా ఉందండి. ఓకే, యూ కెన్ సీ దేర్ గీజర్ ఉంది. అండ్ దిస్ ఈజ్ ద బాత్రూమ్. ఓకే, సో అగైన్ వీ కమ్ బ్యాక్ టు ద హాల్. నెక్స్ట్ మనకి చూడగానే ఇంకా లోపలికి వెళ్తే మనకి లెఫ్ట్కి ఒక బెడ్రూమ్, రైట్కి ఒక బెడ్రూమ్ ఉంది. కామన్ బాత్రూమ్ ఒకటి ఉంది. ఓకే, సో ఈ బెడ్రూమ్ చూస్తే సి దిస్ ఈస్ ద సెకండ్ బెడ్రూమ్. దీనికి మనకి వాష్రూమ్ లేదు. ఆ వాష్రూమ్ అనేది మనకి బయట కామన్ బాత్రూమ్ కింద ఇచ్చాడు. యూ కెన్ సీ ఇట్. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద కామన్ బాత్రూమ్. మీకు ఇందులో కూడా గీజర్ ఫెసిలిటీ ఉందండి. ఓకే, యూ కెన్ సీ దట్. నౌ వీ విల్ గో టు ద థర్డ్ బెడ్రూమ్. చూస్తున్నారు కదా, ఇది మనకి థర్డ్ బెడ్రూమ్. ఓకే, ఇట్స్ సో సింపుల్ అండ్ నీట్. సో ఇందులో కూడా మనకి వాష్రూమ్ ఉంది. ఓకే, అది కూడా మనం చూసేద్దాం. వాష్రూమ్ ఉంది. ఇందులో కూడా గీజర్ ఫెసిలిటీ ఉంది. యూ కెన్ సీ దట్. ఓకే, సో దిస్ ఈజ్ ద థర్డ్ బెడ్రూమ్ విత్ ద బాత్రూమ్. అగైన్ వీ కెన్ గో బ్యాక్ టు ద హాల్. చూసేస్తాం కదా, మనకి ఇది 3 బెడ్రూమ్ ప్రాపర్టీని మెన్షన్ చేసినట్టు. ఇటు నుంచి చూస్తే మీకు హాల్ ఇలా ఉంటుంది. ఓకే, హాల్ అండ్ కిచెన్, డైనింగ్ ఏరియా ఇలా ఉంటుంది. వీ అగైన్ గో బ్యాక్ అవుట్ సైడ్. మీకు బయటికి రాగానే మీకు పూల్ ఎంట్రన్స్లోనే ఉంటుందండి, ఇంటి బయటనే ఉంటుంది. అండ్ దెన్ ద లాన్ యూ కెన్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా కామ్ స్పేస్ ఇది. ఇది మొయినాబాద్లో ఉంది. సో దిస్ ఈజ్ ద వ్యూ. మీకు పార్టీ స్పేస్ కూడా నేను దగ్గర నుంచి చూపిస్తాను. మీరు సైక్లింగ్ చేసుకోవాలన్నా అది కూడా ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ ద పూల్ ఏరియా అండ్ దిస్ ఈజ్ ద లాన్. ఓకే, సో ఇదే అండి మన ప్రాపర్టీ వంతేరా. సో ఫర్ బుకింగ్స్ కాంటాక్ట్ అంబ్రెల్లా స్టేస్. థ్యాంక్ యూ.